వేటేసి ప్రత్యర్థులపై తోసేయడం, చంపేసి చేతులు దులిపేసుకోవడంలో వైసీపీ నాయకులు మించిన వాళ్ళు బ్లూ మీడియాలో పోటీ పడేవాళ్ళు లేరనే చెప్పుకోవాలి. శవరాజకీయాలు చేయడంలో వైసీపీ మీడియా, సోషల్ మీడియా మరోసారి టాలెంట్ చూపిస్తున్నాయి. డాక్టర్ సుధాకర్ మాస్కులు అడిగిన పాపానికి వెంటాడి వేధించి నడి రోడ్డు మీద చిత్రహింసలు పెట్టిన జగన్ సర్కారు చివరికి ఆయన చనిపోయే వరకు శాంతించలేదు. అప్పట్లో డాక్టర్ సుధాకర్ వ్యక్తిత్వ హననం చేయడంలో బ్లూ మీడియా శాయశక్తులా కృషి చేసింది. ప్రస్తుతం మరణం తర్వాత కూడా ఆయన ఆత్మకు శాంతి లేకుండా చేస్తుంది వైసీపీ. నీలి కూలీలకు ఇప్పుడు సడన్ గా డాక్టర్ సుధాకర్ ఎందుకు గుర్తొచ్చాడయ్యా అంటే, ఆయన కుమారుడికి ఏపీ ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది. సహకార శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ తనయుడు లలిత్ ప్రసాద్ ర్యాంకును గ్రూప్ 2 లెవెల్ కి పెంచిన డిప్యూటీ తహసీల్దార్ గా పదోన్నతి కల్పించారు. అయితే డాక్టర్ సుధాకర్ మరణానికి వెలకడుతున్న బ్లూ మీడియా ఇప్పుడు ఇచ్చిన ప్రమోషన్ చాలా చిన్నదని ముసలి కన్నీరు కారుస్తోంది. జనాలకు 2000 ఇచ్చి తనను తాను దేవుడిగా చెప్పుకునే నాయకుడి పార్టీ మీడియా నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించడం అత్యాశ అవుతుంది కదా. వైఎస్ జగన్ ర్యాలీలో వైసీపీ అభిమాని ఆయన కారు కింద పడితే ఈడ్చి పక్కన పడేస్తే బ్లూ మీడియాలో ఆ వార్త కనిపించదు. మన పార్టీ కార్యకర్త చనిపోయాడన్న ఆవేదన గాని, సానుభూతి గాని కనిపించదు. డ్రైవర్ ని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని వైసీపీ పెద్దలు అడ్డగోలుగా సపోర్ట్ చేసినా తప్పు కనిపించదు వాళ్లకు. కానీ జగన్ ప్రభుత్వం కర్కశత్వం కారణంగా చనిపోయిన డాక్టర్ సుధాకర్ మీద, ఆయన కుటుంబం మీద వైసీపీ మీడియాలో సానుభూతి పొంగి పొర్లిపోతోంది. తమ వాళ్ళు సొంత బాబాయిని గొడ్డలి వేటేసి లేపేస్తే గుండెపోటు అని ప్రచారం చేసిన అదే మీడియా వైసీపీ ప్రభుత్వం అరాచకత్వానికి బలైన వ్యక్తి కుమారుడి ప్రమోషన్ పై మొసలి కన్నీరు కార్చడాన్ని శవరాజకీయం అనాలా, లేక ఇంకా పెద్ద పదాలు ఉపయోగించాలా అనేది ప్రజలే డిసైడ్ చేయాలి.